ఇప్పటి వరకు మీరు పుదీనా పచ్చడి ఎలా చేశారో నాకు తెలియదు కానీ, ఒక్కసారి ఇలా పుదీనా పచ్చడి ట్రై చేసి చూడండి. ఇక సూపర్ సూపర్ అంటారు. చూసేద్దాం రండి. ఫస్ట్ పుదీనా ఆకుల్ని, కొత్తిమీరని నీట్‌గా వాష్ చేసుకొని, వాటితో పాటు అల్లం కూడా తీసుకోవాలి. తరువాత ఆయిల్ బాండీలో ఆయిల్ పోసుకొని మెంతులు, జీలకర్ర మరియు ధనియాలు వాటితో పాటు అల్లము, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేయించుకొని ఒక జార్‌లో తీసుకోవాలి. ముందుగానే నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టుకొని, తగినంత ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటితో పాటు బాగా వాసన రాకుండా మంచిగా మగ్గేసిన పుదీనా ఆకుని కూడా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకొని సూపర్‌గా ఉంటుంది. ప్లస్ తర్వాత ఈ పుదీనా ఆకులలో టమోటాలు వేసి నీట్‌గా మగ్గిచ్చేసుకొని, ఆ తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్‌ని వేసేసి నీట్‌గా దగ్గర పడేంత వరకు బాగా మగ్గిచ్చేసుకోండి. కాస్తన్ని వాటర్ వేసుకొని ఇంకా మగ్గిచ్చేసి దగ్గరగా పడేంత వరకు తీసుకుంటే మన పుదీనా పచ్చడి రెడీ.